వెల్కమ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఈరోజు పిక్చర్ మలయాళంలో సూపర్ హిట్ అయిన మార్కో. మొన్ననే ఒక వీడియో చేశాను, మలయాళం 2024లో వచ్చిన బెస్ట్ ఆఫ్ ద పిక్చర్స్ అని. ఆ పిక్చర్స్ గురించి మాట్లాడేటప్పుడు 2024లో మలయాళం మూవీస్ హావ్ బీన్ ట్రెండ్ సెట్టర్స్. ఒకదానికి ఒకటి చాలా డిఫరెంట్గా చిన్న కథలతోటి పెద్ద సినిమాలు తీసి అండ్ 2024 మాదే అన్నట్టుగా తీశారు. కానీ ఈ పిక్చర్ డిసెంబర్ 20న రిలీజ్ అయింది. మార్కో మట్టుకు ఇట్ హెడ్ ఇమిటేటెడ్ వాయిలెంట్ యాక్షన్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ హిందీలో, కన్నడలో, తెలుగులో వచ్చిన వాటిని ఇమిటేట్ చేస్తూ తీశారు. చాలా చాలా వాయిలెంట్ ఫిల్మ్, ఎక్సెసివ్‌లీ వాయిలెంట్ ఫిల్మ్. అంటే లైక్ మొన్ననే మనకు 'కిల్' అనే ఒక హిందీలో ఒక సినిమా వచ్చింది. అది చూసే జనం బెంబేలెత్తిపోయారు. దెన్ 'యానిమల్', దెన్ అట్లా 'కేజీఎఫ్ 1 అండ్ 2' ఇలాంటి పిక్చర్స్‌నన్నీ మించిపోయి గూడా అందరూ అంటున్న మాట ఏంటంటే, ఇండియన్ స్క్రీన్ మీద ఇంత వాయిలెంట్ ఫిల్మ్ ఎప్పుడూ రాలేదు. కొరియన్ ఫిల్మ్స్ కూడా ఉంటాయి. 'మా డాంగ్ సేక్' కూడా అవి కూడా ఎక్సెసివ్ వయలెన్స్ ఉంటాయి. దాంతోటే ఇన్‌స్పైర్ అయినట్టుంది ఈ పిక్చర్. బట్ ఈ సినిమా వీక్ హార్టెడ్ పీపుల్‌కి కాదు. అండ్ అట్లానే ఎక్సెసివ్ వయలెన్స్‌ని ఇష్టపడని వాళ్ళు అస్సలు చూడకూడదు ఈ ఫిల్మ్. కానీ హ్యావింగ్ సెడ్ దిస్, స్టిల్ ఈ సినిమా మలయాళంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అండ్ వేరే లాంగ్వేజ్‌లో కూడా తెలుగు అండ్ హిందీలో కూడా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. తెలుగులో ఫస్ట్‌న రిలీజ్ అయింది. అండ్ మొదటి రోజే 2 క్రోర్స్ కలెక్ట్ చేసింది. అది 300 స్క్రీన్స్‌లో ఆడుతుంది. ఎందుకు ఇలా అంటే ఇంత వయలెంట్ ఫిల్మ్ ఎలా ఆడుతుందంటే దాని స్టైలిష్ మేకింగ్, స్లిక్ ప్రొడక్షన్ డిజైన్, అట్లాగే టైం కూడా జస్ట్ అబౌట్ 2 అవర్స్ 25 మినిట్స్. సినిమా కథలోకి వచ్చేస్తే కథ పెద్దదేం కాదు. చాలా వేఫర్ థిన్ స్టోరీ ఇది. 'అడిక్ట్ టు ఫ్యామిలీ' అని ఒకటి ఉంటుంది. గోల్డ్ స్మగ్లింగ్ సిండికేట్ దానికి హెడ్ చేస్తారు జార్జ్ అని. ఆయనకు ఒక బ్లైండ్ తమ్ముడు ఉంటాడు. అండ్ ఆల్సో ఇంకొక పెంపుడు తమ్ముడు ఉంటాడు. ఆయనే మార్కో. సో ఈ సిండికేట్‌లోనే ఇంకొక ఫ్యామిలీ భాగంగా ఉంటుంది, టోనీ వాళ్ళ ఫ్యామిలీ. టోనీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి బ్లైండ్ విక్టర్‌ని చంపేస్తారు. సో అక్కడి నుంచి 2 ఫ్యామిలీస్ మధ్యల ఏదైతే ఆ పగ, ప్రతీకారం, గొడవలు మొదలైతాయో, మ్యూచువల్ డిస్ట్రక్టివ్ మోడ్‌లోకెళ్తారో, అది విపరీతమైన వయలెంట్ సిట్యుయేషన్‌లోకెళ్తుంది. మార్కో ఎంట్రీ తన తమ్ముడి చావు తర్వాత ఓ 45 మినిట్స్‌కి లండన్ నుంచి వస్తారు. సో ఆయన ఎంట్రీయే లేట్‌గా ఉంటుంది. మార్కో హాస్ బీన్ ఎక్సలెంట్‌లీ ప్లేడ్ బై ఉన్ని ముకుందన్. అది కూడా ఒక కారణం ఈ సినిమా వయలెంట్‌గా ఉన్న నడవడానికి. ఆయన స్వాగ్ గానీ, ఆయన యాటిట్యూడ్ గానీ, ఆ సినిమాకి తన బాడీ మేకోవర్ ఎలా చేశాడు. లైక్ మనకు 'కేజీఎఫ్‌లో' యష్ లాగా కనపడతారాయన. సో ఉన్ని ముకుందన్ మనకు తెలుగు వాళ్ళకు కూడా పరిచయమే. 'జనతా గ్యారేజ్‌లో' ఒక మెయిన్ విలన్ రోల్ ప్లే చేశారు. అలాగనే 'యశోద' అనే పిక్చర్‌లో కూడా విలన్‌గా చేశారు. అండ్ ఈ మధ్యన వచ్చిన తమిళ్ ఫిల్మ్ 'గరుడన్‌లో' కూడా నెగెటివ్ క్యారెక్టర్ చేశారు. అండ్ దానికి ఆయనకు చాలా మార్కులు పడ్డాయి. ఈ ఫిల్మ్ పాజిటివ్స్ విషయానికొస్తే డెఫినెట్‌గా స్టైలిష్ అండ్ స్లిక్ ఫిల్మ్ మేకింగ్, ఎక్సలెంట్ ప్రొడక్షన్ వాల్యూస్, ఉన్ని ముకుందన్ స్వాగ్, అట్లాగనే ఫస్ట్ హాఫ్ రేసీగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో అంత వయలెన్స్ కూడా ఉండదు. అండ్ ఆల్సో ద ప్రొడక్షన్ క్వాలిటీ, దెన్ రవి బసూర్ మ్యూజిక్, ఆయన 'కేజీఎఫ్ 1 అండ్ 2'కి ఆయనే మ్యూజిక్ ఇచ్చాడు. దెన్ అట్లాగే చంద్రు సెల్వరాజ్ యాజ్ డీఓపీ అమేజింగ్ వర్క్ చేశాడు. అంటే ఆ నైట్ షాట్స్ కానీ, ఐ మీన్ ఒక టింజ్ అంతా మెయింటైన్ చేస్తాడు స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా. సో ద మ్యూజిక్ అండ్ ఫోటోగ్రఫీ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి లిఫ్ట్ చేస్తుంది. అకపోతే నెగెటివ్స్ విషయానికొస్తే ఇంతకు ముందు వచ్చినట్టుగా ఎక్సెసివ్ వయలెన్స్, అంటే లాస్ట్‌లో ప్రీ క్లైమాక్స్‌లో వస్తుంది. ఆ వయలెన్స్ అసలు చాలామంది తట్టుకోలేరు. తలల్ని బాధేయడం అంటే ఇంక నేను దాన్ని డిస్క్రైబ్ చేయలేను. అదే ఆ సినిమాకి వీక్ పార్ట్, ఆ ఎక్సెసివ్ వయలెన్స్. అండ్ హీరో కూడా స్తబ్దంగా ఉంటాడక్కడ. దెన్ వీక్ స్టోరీ ఇంతకుముందు చెప్పినట్టుగానే ఓ స్మగ్లింగ్ సిండికేట్‌లో 2 ఫ్యామిలీస్ మధ్యలో వచ్చే గొడవే. సో ఇవన్నీ ఇలా ఉన్నా గానీ ఐ థింక్ మూడ్ ఆఫ్ ద నేషన్ ఈజ్ సినిమా లవర్స్‌కి మట్టుకు, ఎవరైతే యాక్షన్ థ్రిల్లర్స్ లవ్ చేస్తారో వాళ్ళందరూ దీన్ని బాగానే యాక్సెప్ట్ చేశారు, ఓన్ చేశారు. హిందీలో కూడా అది బాగా పరిగెడుతుంది. ఐ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైమ్ 100 క్రోర్స్ కూడా దాటేస్తుంది. సో మై రేటింగ్ వుడ్ బి ఎనీవేర్ బిట్వీన్ 2.5 to 3. థాంక్ యూ వ్యూయర్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.